2029 కొత్త సీట్లు, కొత్త లెక్కలు. 100% స్ట్రైక్ రేట్ సాధించిన జనసేనకి దక్కే సీట్లు. ఏపీ రాజకీయంలో అతిపెద్ద బంపర్ ఆఫర్ రాబోతుందా? 2024 ఎన్నికల్లో కూటమి కోసం తమ సీట్లను త్యాగం చేసే నాయకులకు 2029లో పండగేనా? 175 సీట్లు కాస్త 263కి పెరిగితే జనసేన ఎన్ని సీట్లు అడుగుతోంది? బీజేపీకి ఎన్ని దక్కుతాయి? సైలెంట్గా ఉన్న పెద్దన్న టీడీపీ ప్లాన్ ఏంటి? ఈ లోపల లెక్కలు తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. కలిసి ఉంటే కలదు సుఖం అని నమ్మి 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఒకే తాటిపైకి వచ్చాయి. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చేతులు కాలాక ఆకలి పట్టుకునే పరిస్థితి రాకుండా ముందుగానే సీట్లు సర్దుబాటు చేసుకుని అద్భుతమైనటువంటి విజయం సాధించాయి. అయితే 2029 నాటికి సీన్ పూర్తిగా మారబోతుంది. గతంలో త్యాగాలు చేసిన ఆశావహులు ఇప్పుడు కోటి ఆశలతో వెయిట్ చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి వారికే కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే అదృష్టంలాగా అసెంబ్లీ సీట్లు పెంపు ఉండబోతుందని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా నడుస్తుంది. ఏపీలో 4.5 దశాబ్దాల చరిత్ర ఉన్న టీడీపీ బూత్ లెవెల్ నుంచి పాతుకుపోయిన తిరుగులేని ఒక శక్తి. మరోవైపు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన తన బలాన్ని శరవేగంగా విస్తరించుకుంటోంది. ఇక బీజేపీ కూడా కూటమిలో ఉంటూ ఏపీలో బలంగా పాగా వేయాలని చూస్తోంది. దీంతో ఈ పెరగబోయే 263 సీట్ల మీద 3 పార్టీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇక జనసేన నుంచి ఏకంగా 70 సీట్లు, బీజేపీ నుంచి 30 సీట్ల దాకా డిమాండ్ వినిపిస్తోంది. కానీ ఇక్కడే అసలైనటువంటి ట్విస్ట్ ఉంది. సీట్లు ఎన్ని పెరిగినా పొత్తులో కులాస పంపకాల్లో తమాషా అన్నట్లుగా కాకుండా కూటమి పెద్దలు జాగ్రత్తగానే ఒక ఫార్ములాను రెడీ చేస్తున్నారట. 2024లో వచ్చిన ఓట్లు సాధించిన స్ట్రైక్ రేట్ దీనికి ప్రాతిపాదికగా అనిపిస్తుంది. ఆ లెక్క చూస్తే మొన్న 21 సీట్లతో పోటీ చేసి అన్నింట్లో గెలిచిన జనసేనకు 2029 నాటికి రెట్టింపు సీట్లు అంటే సుమారు 42 నుంచి 45 సీట్ల దాకా లభించే అవకాశం ఉంది. అలాగే బీజేపీకి 20 సీట్ల దాకా దక్కొచ్చని అంచనా. ఇక టీడీపీ 200+ సీట్లో పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది అని అంటున్నారు. కూటమి పార్టీ వ్యూహం ఒకటే, ప్రత్యర్థి వైసీపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. ఎవరికి బలం ఉన్న చోట వాళ్ళు పోటీ చేయటం, మిగతా చోట్ల కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ద్వారా మళ్ళీ 100% స్ట్రైక్ రేటు సాధించాలన్నదే టార్గెట్. మరి పెరగబోయే ఈ అదనపు సీట్లు ఏపీ రాజకీయాలను ఎలా మార్చబోతున్నాయో చూడాలి. మీరేమనుకుంటున్నారు? 2029లో జనసేనకు ఖచ్చితంగా ఎన్ని సీట్లు వస్తాయని మీరు అంచనా వేస్తున్నారు? కింద కామెంట్ చేయండి.